ఇక ఈ వారం మొత్తం అయితే అన్నం అయితే చాలా అయితే వండిస్తున్నాను. ఇంకా తిట్లు కూడా అలానే పడుతున్నాను అనమాట. ఈరోజు పొద్దున్న కూడా అన్నం అయితే ఎక్కువనే వండేసాను. ఇంకా చాలా అన్నం ఉంది. ఇంకా ఈ అన్నం చూస్తే ఇంకా నాకైతే కుక్కను కొట్టినైతే కొడతారనమాట. రోజు ఇంత అన్నం వేస్ట్ చేస్తున్నావు, కొంచెం ఎక్కువనే కదా వండాను, ఎక్కువ వండితే ఏమవుతుంది, ఎవరన్నా ఒకరు వస్తారు, సడన్గా ఆ టైంలో ఫుడ్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి అనుకుంటాను. కానీ ఎవరైనా రాకుంటే ఇంకా మనం తినలేము, అది బయట అయితే పారబోస్తాము. పొలంలో వెళ్ళి పని చేస్తే తెలుసు ఆ కష్టం ఏంటిదో. అన్నం అయితే వేస్ట్ అయ్యొద్దు అనేసి బాగా తిడుతుంటారనమాట. సరేలే ఇంక ఈరోజు ఈవినింగ్ వంట ఏం చెయ్యను అనేసి మంచిగా పన్నీరు, కార్న్ఫ్లవరు, క్యారెట్, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే మంచిగా సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకొని ఇంక ఇవన్నీ ఒకటేసారి వేసుకొని మంచిగా చక్కగా అయితే ఫ్రై అయితే వేసుకున్నాను. మరీ డీప్ ఫ్రై అయితే చేసుకోలేదు, మామూలుగా మంట అయితే సిమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకొని ఇంకా అన్నం అయితే చేయితోని మంచిగా పిసుక్కున్నాను. పొల్లున అన్నం అయింది కదా, ఈ అన్నం అయితే దాంట్లో వేసుకొని ఇంకా కలుపుకున్నాను. కావాలంటే నిమ్మకాయ పిండి వేసుకోండి, మీకు గరం మసాలా, చాట్ మసాలా ఏమైనా ఉంటే వేసుకోండి. నేను ఏమీ వేయట్లేదు ఎందుకంటే సాయంత్రం పూట కదా. ఇంకా అలానే ప్లేట్లో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మరి నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.